అక్క, ఉమ్, బావగారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అబ్బా, అది కాదక్క. నువ్వు కలిసినప్పుడు నిన్నేం చేస్తారా అని. కోతి, ఏంటా ప్రశ్న? కొంటె ప్రశ్నక్క. ఇద్దరిలో ఎవరో ఒకరు చలాకీగా ఉంటే ఏం జరుగుతుందో కొంచెం గెస్ చేయగలను. కానీ ఇద్దరూ మంచివాళ్ళు, మెతకవాళ్ళు, మర్యాదస్తులు. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం అంతే. నాకు కాదే, ముందు నీకు చెయ్యాలి పెళ్లి. చదువు ఒకటి ఉందిగా మధ్యలో. లేదంటే ఈ పాటికి మనిద్దరి మధ్యలో నా కూతురో కొడుకో కేర్ అనేవాళ్ళు. ఎన్ని రోజులైందో జాను ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని. అవునక్క, ఇన్నాళ్ళు నీకు కుజదోషమని నిన్నేడిపించి జనాలు నవ్వుకునేవాళ్ళు. శ్రీకాంత్ గారితో నీ పెళ్ళైతే మనింటికి వరుస కడతారు చూడు. ఎందుకు? ఎందుకంటే తెలియక నోరు జారంతల్లో నీ కాళ్ళకి దండం పెడతామమ్మా, మమ్మల్ని మన్నించి మీ ఆయనకు ఒక మాట చెప్పి మా పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమ్మా అని నిన్ను అమ్మవారిలో చూడకపోతే నా పేరు మార్చేసుకుంటాను. అందమైన పేరు ఎందుకు మార్చేస్తావు? అంటే నేనన్నది జరగదంటావా? ఎవరూ నన్ను క్షమాపణలు కోరని అవసరం లేదు జాను. అమ్మా నాన్నలకి భారం కాకుండా, ఎంతో దూరం వెళ్లకుండా నేను ఆయన జీవితంలోకి వెళుతున్నందుకు శ్రీకాంత్ గారికి జన్మంతా రుణపడిపోతాను. ఆ బాకీ తీర్చుకోవడానికైనా ఖుషీని బాగా చూసుకోవాలి. నీ ఆలోచన చాలా గొప్పదక్క. ఇటు పుట్టింటిని అటు మెట్టింటిని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నావు. నీ ఓర్పే నీకు శ్రీరామ రక్ష అవుతుంది.